ఆమె నిజంగా మహిమలు గల మాతాజీనా? అందుకే ఆ విధంగా చెప్పగలిగిందా? రేపందరి ముందు నన్ను కనిపెడుతుందా? నేనే అక్షయ్నన్న విషయం కూడా బయట పెట్టగలుగుతుందా? ఇలా జరుగుతుందేంటి? అమ్మ కదా ఆ విగ్రహాన్ని తీసుకుని కోడలిగా గౌరవంగా ఇంట్లో అడుగు పెట్టాలని అనుకున్నాను. నేనెలా తీసుకొస్తాను? అలా జరగకూడదు. మేడం, మేడం, ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? పెద్దవిడ గారు ఎవరో జగన్మోహిని మాతని కలవడానికి వెళ్లారు. ఆ మాత చెప్పింది మా దగ్గర ఏం చెప్పారంటే, జరగబోయే దసరా ఉత్సవాలకి కాలనీవాసులందరూ హాజరవుతారు. వాళ్లలో ఎవరో ఒకరికి నా వంటి జాతకం ఉంటుంది కాబట్టి జగన్మోహిని మాత ఆ మనిషిని కనిపెడుతుంది. ఆ మాత చెప్పిన విధంగా ఈ కాలనీలో ఎవరికైనా అటువంటి జాతకం ఉంటే విగ్రహం ఆ ఇంటికి వెళ్ళిపోతుంది మేడం. అటువంటి జాతకం ఉండడం అంత సులభం కాదమ్మా. మా అత్తయ్యకు అక్షయ్కు ఉన్నట్టు 1,000,000 మందిలో ఒక్కరికుంటుంది. ఆ జాతకం ఓ వరం. ఆ ఇంటి మేనకోడలైన నాకు కూడా అటువంటి అదృష్టం కలగలేదు. ఈ కాలనీలో ఎవరో ఒకరికుంటుందంటే అది జరిగే పని కాదు. ఆ జగన్మోహిని మాతొచ్చి పరీక్ష పెట్టి అటువంటి జాతకం గల మనిషిని కనిపెట్టగలిగితే అప్పుడేం చేస్తారు మేడం? అమ్మవారిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇవ్వద్దు. మీ దగ్గరే ఉంచండి. ఎందుకంటే తాళపత్ర గ్రంథాలలో అమ్మవారు అక్షయ్ ద్వారానే ఆ ఇంట్లోకి చేరుకుంటుందని రాసుంది. అందుకే చెప్తున్నాను. చూడమ్మా, నా బిడ్డ నుదుటిన నా నుదుటిన ఏం రాసిందో గాని మేమెప్పుడు ఏం కోరుకున్నా అందుకు విరుద్ధంగానే జరుగుతూ వస్తున్నాయి. అయినా సరే మేం వాటిని దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా అమ్మవారి విషయంలో ఏం జరిగినా అందుకు నేను సిద్ధమే. అమ్మవారిని ఆ ఇంటికి తరలించాలని నేనెన్నోసార్లు ప్రయత్నించాను. ఎందుకంటే అమ్మవారు తిరిగి ఆ ఇంటికి వెళితే ఆ కుటుంబ కష్టాలు తీరిపోతాయి. కాని అమ్మవారెందుకో వెళ్లడం లేదు. నిజంగా అత్తయ్య లాంటి జాతకం గలవారు బయటికొస్తే వారితో పంపించేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అయినా ఈ విషయంలో నువ్వెందుకు కంగారు పడుతున్నావమ్మా? మీరే అమ్మవారిని పట్టుకుని ఆ ఇంట్లోకి రావాలన్నది నా ఆశ. అందుకే నాకు బాధగా ఉంది. ఓ రోజు నేను కూడా ఆ ప్రయత్నం చేయడం జరిగింది కదా. నన్ను కూడా అమ్మవారు లోపలికి అనుమతించలేదు. కాబట్టి అమ్మవారి నిర్ణయం ఏదో ఉంది అని అర్థం చేసుకోవాలి. నువ్వేం దిగులు పడకో. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నువ్వెళ్ళు. రేపటి ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుని బయటపడాలి?